బీరకాయ జీడిపప్పు కూర. బీరకాయ కూర అందరికీ తెలుసు, నిత్యం అంటే మనకి వారానికి 2 సార్లు ఖచ్చితంగా తయారు చేసుకుంటూ ఉంటాము. అలాగే జీడిపప్పు ఎన్నో రకాలుగా ఎన్నో వంటల్లో ప్రతిరోజు వాడుతూనే ఉంటాం. మరి ఈ రెండింటినీ కలిపి ఒక కూర ఎలా ఉండబోతోంది నేర్చుకుందాం. ముందుగా బీరకాయ జీడిపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీరకాయ జీడిపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, అల్లం పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. బీరకాయ జీడిపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. తెలుసుకుందామండి. అంటే ఇది చాలా సులభంగా చేసుకోవచ్చు, 2-3 రకాలుగా చేస్తూ ఉంటారు చాలామంది. ఈరోజు ఈ వంటని ఏ రకంలో చేయబోతున్నాను అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు బీరకాయ గురించి మాట్లాడుకుందాం. బీరకాయ అనేది ప్రతి ఒక్కరూ కూడా చక్కగా వంట చేసుకొని ఆస్వాదించేటువంటి ఒక కూర. దాన్ని 2-3 రకాలుగా చేసుకుంటూ ఉంటారు కదండి. అయితే బీరకాయ గుణగణాలు ఏంటి అంటే ఇందులో ఐరన్ చాలా బాగుంటుంది, మెగ్నీషియం ఉంటుంది, తర్వాత జింక్ కూడా ఎక్కువగా ఉంటుంది. కామెర్లు తగ్గించడానికి కూడా మనకు బీరకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది తెలుసా. అలాగే బీరకాయ అనేది నీరుకాయ కాబట్టి ఎక్కువగా నీళ్ళు ఎక్కువగా ఉంటాయి. అందుకే మీరు ఎంత బీరకాయ తరిగినా కూడా కూర మాత్రం ఇంతే అవుతూ ఉంటుంది. నీళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకు మనకు కొలెస్ట్రాల్ చాలా బాగా తగ్గుతుంది, ఒంట్లో కొవ్వు కూడా బాగా తగ్గుతుంది, బరువు తగ్గడానికి బీరకాయ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే మనకు రక్తాన్ని శుద్ధి చేసే దాంట్లో కూడా బీరకాయ ఉపయోగపడుతుంది. బ్లడ్ ప్యూరిఫికేషన్ అంటాం కదా. ప్రతి ఒక్కరం కూడా అంటే బ్లడ్లో రకరకాల ఇన్ఫెక్షన్స్ వాతావరణ మార్పుల వల్ల వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మరి మనం బీరకాయ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల మన బ్లడ్ కూడా చాలా బాగా ప్యూరిఫై అవుతూ ఉంటుంది. సో ఇలా బోల్డన్ రకాల ఉపయోగాలు. అంతేకాకుండా స్కిన్కి కూడా చాలా మంచిది తెలుసా. స్కిన్కి, తర్వాత కంటి చూపును మెరుగుపరచడానికి, కంటి సమస్యలు రాకుండా కాపాడడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే రోగ నిరోధక శక్తికి కూడా బీరకాయ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బీరకాయను అందరూ ఉపయోగిస్తారు అనుకోండి. నాకు తెలిసిన విషయమే, ఎందుకంటే చాలా సులభంగా అయిపోయేటువంటి కూర అనమాట అది. అంటే ఒక 10 నిమిషాల్లో మనం పూర్తిగా కూరను తయారు చేసేసుకోవచ్చు. కేవలం ఆ తొక్క తీసి కట్ చేసుకోవాలి తప్ప. తొక్కుతో ఎప్పుడైనా పచ్చడి తయారు చేసుకున్నారా? బీరకాయ తొక్కుతో చాలా బాగుంటుంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇలా బీరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సిద్ధంగా పెట్టుకున్నాను. అది అలాగే జీడిపప్పు, ఈ రెండింటినీ కలిపి మనం కూర తయారు చేయబోతున్నాం. అయితే ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక చిన్న ప్రాసెస్ ఉందండి దీనికి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో ముందుగా కాస్త బీరకాయ వేసేసుకుందాం. ఆ తర్వాత మన ముఖ్యమైన మరో ఇంగ్రీడియంట్ ఏంటి అంటే జీడిపప్పును కూడా వేసేసాను. ఇప్పుడు మనం జీడిపప్పు వేసుకున్నాం కదండి, ఇది మనం కాస్త నానబెట్టుకొని సోక్ చేసిన జీడిపప్పు అయినా కూడా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా పచ్చిగా కూడా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త అల్లం పేస్ట్ వేసుకుందాం. మీరు అల్లము ముక్కలుగా కట్ చేసుకునైనా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా పేస్ట్ రూపంలో అయినా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత దీనికి సరిపడా కారం, అంటే కొంచెం మీకు కారంగానే ఉంటే బెటర్, ఎందుకంటే బీరకాయ కొంచెం తీపి ఉంటుంది. మనం ఇందులో పాలు కూడా వేస్తున్నాము, జీడిపప్పు ఉంది, అందుకే ఏంటంటే కాస్త కారం ఎక్కువగా వేసుకుంటే ఆ కూర కాస్త స్పైసీగా ఉంటుంది. ఇందులో కాస్త పసుపు, ఆ తర్వాత ఉప్పు, దీనికి సరిపడా ఉప్పు, దీన్ని ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. అంటే ఒక ముక్కలకి మనం ఆవకాయ ముక్కల కారాలు అన్నీ పట్టిస్తాం కదా, ఆ రకంగా అన్నమాట. ఇది ఒక్క 2 నిమిషాలు దీని మీద కాస్త నూనె కూడా పోసి పక్కన పెట్టచ్చు, లేదు అంటే ఇలాగైనా పక్కన పెట్టేసుకోవచ్చు. ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. సాధారణంగా బీరకాయ పాలు వేసి కూర తయారు చేసుకుంటూ ఉంటాం కదండి. బీరకాయ, సొరకాయ, పాలకూరలు చాలా చాలా అంటే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఎంత కమ్మగా ఉంటాయంటే పిల్లలు కూడా లొట్టలు వేసుకుంటూ ఇష్టపడి తింటారు. కానీ మనకి బీరకాయ అనేది చాలా మేలు చేస్తుందండి. అంటే గర్భిణీ స్త్రీలకు, తర్వాత బాలింతలకు, వీళ్ళందరికీ. అంటే బాలింతలకు చూసారా నీరుకాయలు ఎక్కువగా పెడుతూ ఉంటారు, ఎందుకంటే కొవ్వు పట్టకుండా ఉంటుంది. అంటే బాలింతలు లావ్ అవ్వకుండా ఉండడానికి కొవ్వు ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఫుడ్లో లేకుండా చూసుకుంటారనమాట. తద్వారా ఏంటి అంటే మనకి ఫ్యాట్ తగ్గుతారు, వాళ్ళు కూడా బరువు తగ్గడానికి ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటాయి ఇటువంటి వంటకాలన్నీ కూడా. బాండి కొంచెం వేడెక్కిన తర్వాత కాస్త నూనె వేసుకుందాం.
అలాగే జీడిపప్పు కూడా మనకు మంచి అంటే మనకి శరీరానికి కావాల్సిన శక్తిని, తర్వాత కావాల్సినటువంటి కొవ్వును, గుడ్ కొలెస్ట్రాల్ అంటాం కదా అది, తర్వాత ఐరన్, ఫాలిక్ యాసిడ్, విటమిన్స్, మినరల్స్, కాల్షియం, ఇలా ప్రతిదీ ఉంటుంది. అయితే మొన్న ఎవరో కూడా చెప్తున్నారు, యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది జీడిపప్పులు, అమ్మో గుండెకి మంచిది కాదు, కానీ అది ససేమిరా తప్పు అని అన్నారు. అంటే ఇప్పుడు పూర్తిగా దాని గురించి నేను అంటే బల్లగుద్ది చెప్పలేకపోవచ్చు, కానీ జీడిపప్పు తగిన మోతాదులో తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది. అది ఏ వయసు వారికైనా సరే. అంటే ఇన్ని తీసుకుంటే ఏం నష్టం లేదండి. అంటే ప్యాకెట్లు తీసుకుంటే కొంచెం కష్టం, ఎందుకంటే ఈ జీడిపప్పు ఇలాంటివి మనకు స్టాప్ ఉండదు, అలా తింటూనే ఉంటాం. అది ఎంత తిన్నా కూడా తనివి తీరని ఒక పదార్థం అనమాట అది జీడిపప్పు కదండి. అసలు ఆపగలమా చెప్పండి, వన్ స్టార్ట్ చేస్తే అదొక ప్రాబ్లం. కాబట్టి కొంతవరకు తీసుకుంటే ఏదైనా కూడా చాలా మంచిది అండ్ మంచి శక్తిని ఇస్తుంది. డ్రై ఫ్రూట్ పౌడర్ తయారు చేసుకునేటప్పుడు కూడా జీడిపప్పు వేసుకొని చేసుకుంటే పిల్లలకు కూడా రుచికరంగా ఉంటుంది, తీయగా అంటే రుచికరంగా ఉంటుంది, అలాగే మంచి ఎనర్జీ కూడా. సో వాళ్ళకు కూడా కావాల్సిన బోన్ స్ట్రెంత్ అది కూడా దక్కుతుంది అనమాట. నూనె కాస్త వేడెక్కింది కాబట్టి ముందుగా కాస్త ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత కాస్త మినప్పప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం మనకు పప్పులు ఎక్కువగా వేసుకుంటున్నాం ఇందులో. కొంచెం అంటే మనకి బీరకాయలో మంచి కరకరలాడుతూ ఉండాలి కదా కూర. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఇది కాస్త వేగుతూ ఉండగా ఇందులో కూడా మనం కాస్త పసుపు వేసుకోవచ్చు, ఎందుకంటే మనం ముక్కల్లో వేసేసుకున్నాము. ఆ తర్వాత ఇందులో కూడా వేసుకుందాం. ఇందులో కాస్త పసుపు, అది కొంచెం వేగాలండి. ఇది కొద్దిగా మనకు పప్పులు కాస్త కరకరలాడుతూ మనకు అనిపిస్తాయి. ఒకసారి వేపేసుకున్నాక ఇది కాస్త వేపేసుకున్నాక ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇది కొంచెం స్పైసీగానే చేస్తున్నానండి, ఎందుకంటే బీరకాయ కూర నాకు మరీ చప్పగా ఉంటే కొంచెం మరీ తీపిగా అనిపిస్తూ ఉంటుంది, అందుకు. ఇది కాస్త వేగింది కాబట్టి ఇందులో మనము చక్కగా కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఇలా చక్కగా మసాలా పట్టించి సిద్ధం చేసుకున్నటువంటి ఈ బీరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో జీడిపప్పుతో పాటు ఈ మిశ్రమాన్ని ఈ పోపులో వేసేసుకుందాం. అంటే ఈ కూర విధానం కొద్దిగా డిఫరెంట్, చాలా కొంచెం డిఫరెన్స్, ఏం లేదండి. కలిపి వేయకుండా మనము ఇలా కలుపుకొని వేసుకుంటున్నాం. పోపు వేసేసి ముక్కలు వేసేసి అవన్నీ అలా, అది నా సాధారణంగా మనం అందరం చేసుకునేది. ఈ మెథడ్ కొంచెం డిఫరెంట్ అనమాట. కానీ కొంచెం డిఫరెన్స్ ఉన్నా కూడా రుచిలో ఒక చిరు మార్పు అయితే ఉంటుంది, అదైతే ఖచ్చితంగా చెప్పగలను. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. సో చక్కగా కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కాస్త నీళ్లు పోసుకుందాము. కలిపేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఇలా వదిలేద్దాం. అంటే ఇప్పుడే మనం నీళ్లు వేసాం కాబట్టి కాస్త ఊరాలి అంటే చక్కగా నూనె కాస్త పైకి రావాలి. మనం వేసిన ఆ ఉప్పు కారాలు ఇవన్నీ కూడా చక్కగా ఉడకాలి కాబట్టి ఒక 2 నిమిషాల సమయం పడుతుంది దీనికి. దాని తర్వాత మనం పాలు వేసేసుకోవచ్చు. మనం చక్కగా బీరకాయ ముక్కలు వేసేసుకున్నాము, పోపు సిద్ధం అయిపోయింది, చక్కగా నీళ్లు పోసేసుకున్నాము. చూసారా బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు అండి, ఎందుకంటే మనం నెక్స్ట్ పాలు వేస్తున్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు పాలు వేసుకునే ముందు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మంచిది. ఇందులో కాస్త పాలు, అలాగే చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకుని బాగా కలిపేసుకుందాం ఒకసారి. ఇది కాచి చల్లార్చిన పాలే వేసాను, పచ్చిపాలేం వేయలేదు. ఇలా ఒకసారి కలిపేసుకుంటే చక్కగా ఇలా కొంచెం గ్రేవీ లాగా ఉంది చూసారా, మనకి చపాతీలకు వాటికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాము. రంగు కూడా భలే ఉందండి, అంటే పాలు వేసిన తర్వాత ఒక చిన్న కమ్మదనం వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. ఇక మనం ఒక సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకోవచ్చు. ఇలా చక్కగా బౌల్లోకి తీసేసుకుందాం. మనం కారం కూడా కొంచెం ఎక్కువగానే వేసేసుకున్నాము, అంటే ఎండుమిరపకాయలు
ఇవన్నీ కూడా ఓకే. ఇలా వేసుకున్న తర్వాత మా బీరకాయ జీడిపప్పు కూర సిద్ధమైపోయిందండి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బీరకాయ జీడిపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, అల్లం పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. బీరకాయ జీడిపప్పు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బీరకాయ ముక్కలు, జీడిపప్పు, అల్లం పేస్ట్, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కాస్త పసుపు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి కాస్త వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న బీరకాయ ముక్కల మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొన్ని నీళ్లు పోసి కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో కాచి చల్లార్చిన పాలు, అలాగే కాస్త కొత్తిమీర వేసి కలుపుకొని చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బీరకాయ జీడిపప్పు కూర రెడీ.